ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగు జాడలను నడిపించబడాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుధారాణిని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, ఇవ్వవలసిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని, వారు మారు మనసును పొందే కృపను ప్రసాదింపచేయమని, బిజినెస్ అభివృద్ధి పరచబడాలని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయిల్, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వామి కటూరి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టి భారతి మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులందరి జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పి దుర్గంబకి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతగా రాబో కాలం అంతా కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదింప చేయమని, యుఎస్ఏలో ఉన్న ఎల్ కిరణ్ కుమార్ కి మంచి ఉద్యోగం దయచేయమని, ఎల్ సునీత, ఎల్ మనోజ్లను దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని, వారు చేయుచున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమ్మ మరియు వారి కుటుంబంలో గడిచిన సంవత్సరం అంతయు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో కుమారులను, కోడళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదింపచేయమని, మరియు 26వ తారీఖున లండన్ నుండి వస్తున్న ప్రవీణ్ దేవుడు దీవించి వారి ప్రయాణంలో తోడుగా ఉండమని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఎం ప్రభాకరరావు పుట్టినరోజు జరుపుకున్న సందర్భముగా దేవుడు వారిని దీవించాలని, మంచి ఆయురారోగ్యం ప్రసాదింపచేయాలని, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు ఎం ప్రభాకరరావు మరియు వారి కుటుంబ సభ్యులు.
ప్రభువు నీతిగల సజ్జనికి చీకటిలో కూడా వెలుగుగా ప్రకాశించను. ప్రభువు దయ నెనరు కలవాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ప్రత్యేకమైన ఉద్దేశాలతో, తలంపులతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎంతోమంది ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని విశ్వాసముతో దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని మనందరికీ దయచేయమని, ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల మనస్సులను నిత్య కాంతితో ప్రకాశింపచేయమని ప్రార్థించుచున్నాము. వారి హృదయములను నీ ప్రేమాజ్ఞతో ప్రజ్వలింప చేయుము. తద్వారా వారు తమ రక్షకుని స్పష్టముగా తెలుసుకుని అతని రక్షణ ఫలమును పొందగలుగునట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనము వరకు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చియు వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు నా ప్రియ పుత్రుడగు తిమోతికి రాయినది. పితయగు దేవుని నుండియు మన ప్రభువగు క్రీస్తు యేసు నుండియు నీకు కృప, కనికరము, సమాధానము. నా ప్రార్థన యందు రెయ్యింబవలు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన
అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికు కృతజ్ఞతలు అర్పించుచున్నాను. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నీకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లియగు యునేకేలోనూ ఉండెడిది కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ కలదని నాకు గట్టి నమ్మకము. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికివానిని చెయ్యదు. అంతేకాదు ఆయన ఆత్మ మనలను శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వానితో నింపును. కనుక మన ప్రభువగు సాక్షిగా ఉండుటకు గాను ఆయన బందీవగు నన్ను గూర్చిగాని నీవు సిగ్గుపడకము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నావలే పాటుపడదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చుంటి తేనె తీపి కన్నా కొన్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ
జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమి నీ వాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జాలినైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకుని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగా కానీ చెప్పుడు. శాంతికాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టిన అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచట రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని కోరుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజాబలిలో ఎక్కడెక్కడి నుండి పాలు పంచుకుంటున్నారో, దారి ప్రయాణంలో ఉండి కావచ్చు, ఇంటి దగ్గర ఉండి కావచ్చు, ఆఫీసులో ఉండి కావచ్చు, ఎక్కడ ఉండి ఈ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీదను, మీ కుటుంబాల మీదనుకును, మీ బిడ్డల మీదకును హేరాళముగా మరి కుమ్మరింప చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు 72 శిష్యులను ఆయన పంపిస్తూ ఉన్నాడు. చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. 12 మంది శిష్యులు కారా, మళ్ళీ 72 మంది శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఆలోచన మనకు రావచ్చు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు తన సువార్త పరిచర్యను 12 మంది అపోస్తులతో ప్రారంభించాడు. ఆ 12 మందిని అపోస్తులు అని మనం పిలుస్తాం. మరి 72 మంది ఎవరు అని అంటే, యేసు ప్రభు యొక్క బోధనలు విన్నటువంటి వారు, విశ్వాసంలో బలపడి ఆయనను అనుసరించాలని ముందుకు వచ్చినటువంటి వారు, అపోస్తుల యొక్క బోధనలు విని విశ్వాసంలో బలపడి ప్రభువును అనుసరిస్తున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూసి ఆయనే నిజమైనటువంటి దేవుడు,
మన జీవిత అంత్యకాలం వరకు కూడా మనము కూడా దేవునికి సేవ చేయాలి అని ఉత్సాహముతో స్వయం శక్తితో ముందుకు వచ్చి ఆ ప్రభువును అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క 72 మంది శిష్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 72 మంది ఇదిగో మన కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పోలి ఉన్నారు. కుటుంబంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఉత్సాహంగా దేవుని విషయాల్లో పాలు పంచుకుని ఉదయాన్నే గుడికి వెళ్ళేవాళ్ళు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కలో ఇద్దరు అయి ఉంటారు. మీరు ఈ 72 మంది జాబితాలో తప్పకుండా ఉన్నారు. కొంతమంది ఉపదేశులు, కొంతమంది దేవుని యొక్క ప్రేరణ ద్వారా వారిని ఎవరు నియమించరు, వాళ్ళగానే ఇదిగో నా వంతు కృషి, నేను దేవునికి సేవ చేయాలని వాళ్ళు గుడికి వెళుతూ ముందు ఒక 10 మందిని గుడికి తీసుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళు ఏ సువార్త పరిచర్యకు వెళ్ళినా వీళ్ళే ఇదిగో పలానా చోట సువార్త పరిచర్యలు ఉన్నాయి, రండి వెళదామని వాలంటీర్గా ముందుకు వచ్చి ఇదిగో అనేక మందిని ముందుకు ప్రభు సేవలో లేకపోతే ప్రభు యొక్క విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తులే. మీరు కూడా ఈ 72 మంది జాబితాలో తప్పకుండా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కుటుంబంలో చాలామంది ప్రియ సహోదరులారా, ఆదివారం గుడికి వెళ్ళాలంటే అందరూ ఉత్సాహపడరు. కానీ ఒక్కలో ఇద్దరే ప్రతి ఆదివారం తప్పకుండా గుడికి వెళుతూ ఉంటారు. ఉదయాన్నే లేచి వాళ్ళ పనులు ముగించుకుని ఈ దివ్య పూజా బలి లేదా ఆరాధనలో ప్రారంభంలోనే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటారు. వీళ్ళను కూడా మనం ఈ 72 మంది జాబితాలో చేర్చవచ్చు. చాలామంది ఎక్కడికి వెళ్ళినా ప్రియ సహోదరులారా, ఏదైనా ఒక దైవ కార్యం ఉంది అంటే ఇదిగో మేమున్నామండి, మా వంతు కృషి మేము చేస్తామని అక్కడున్నటువంటి పనుల పాటల్లో నిమగ్నమై ఉండటం, అక్కడ వస్తున్న వారికి సేవ చేయటము, లేకపోతే కుర్చీలు అరేంజ్ చేయటం, ఈ విధంగా సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ 72 మంది పరిచర్యల్లోనే, మరి ఈ 72 మంది వ్యక్తుల్లోనే భాగస్థులై ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ 72 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు పంపిస్తూ ఉన్నాడు. ఒక బాధ్యతతో పంపిస్తూ ఉన్నాడు. వారి మీద తన పరిశుద్ధాత్మ శక్తిని ఊది మీరు వెళ్ళండి, మీరు ఏ గ్రామంలోనికి వెళ్ళినా ఆ గ్రామానికి దీవెన, మీరు ఏ ఇంటిలో ప్రవేశించినా ఆ ఇంటికి శాంతి సమాధానము కలుగునుగా కానీ ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 72 మందిని పిలిచి గ్రామాలకు పంపించడానికి ముందు ఆయన చెబుతున్నటువంటి జాగ్రత్తలు చూడండి ప్రియ సహోదరులారా. పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక మరి పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీ పని ఏమిటంటే చాలా పని ఉంది కానీ పనిచేసే వాళ్ళు తక్కువ కనుక ప్రభువా పనిచేసే వాళ్ళను పంపండి అని మీరు ప్రార్థన చేయాలి. నెంబర్ 1. రెండవది, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వల్లే మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళిన ప్రతి చోట మిమ్మల్ని రెడ్ కార్పెట్లు పరిచి ఆహ్వానిస్తారని అనుకోవద్దు. భయంకరమైనటువంటి ప్రదేశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఎవరిని కూడా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు వెళ్ళేదే భయంకరమైనటువంటి ప్రదేశాలు, వాళ్లతో వాదోపవాదాలు, వాళ్లతో గొడవలు, మా దేవుడు గొప్ప, ఇలాంటి ప్రశ్నలకు ఇలాంటి వాతావరణానికి మీరు అవకాశం ఇవ్వవద్దు. ఎవరిని వారిని గౌరవించాలి, ఎవరిని వారిగా అంగీకరించాలి. మీ పని మాత్రమే, ఇదిగో మీ బాధ్యత ఇదే. మీరు వెళ్ళండి, సువార్తను బోధించండి. చాలాసార్లు ప్రియ సహోదరులారా, మన సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్యలు, విశ్వాసం ఎక్కువైపోతే ఆవేశం ఎక్కువైపోతుంది. అందుకని మన ప్రసంగాల్లో కూడా కొన్ని మాటలు దొర్లుతూ ఉంటాయి. ఇతరులను బాధ పెట్టే మాటలు, ఇతర మతస్థులను బాధ పెట్టే మాటలను మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, ఎవరిని కూడా మీరు కుశల ప్రశ్నలు అడగవద్దు, ఎవరితో మీరు వాదోపవాదాలు పెట్టుకోవద్దు. మీ బాధ్యత ఏమిటంటే సువార్త పరిచర్య, వాక్యాన్ని మాత్రమే బోధించండి. విశ్వసించే వారికి జ్ఞానస్థానం ఇవ్వండి. ఎవరిని కూడా మీరు బలవంతము పెట్టవద్దు. ఇది మీ బాధ్యతగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక 3వది ప్రియ సహోదరులారా,
మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో 4 రోజుల పాటు వెళుతున్నాం, 2 నెలల పాటు వెళుతున్నాం కాబట్టి ఈ నెలకు 2 నెలలకు కావలసిన ఆహార పదార్థాలు, వస్తువులు, అన్నపానీయాలన్నీ మూట కట్టుకుని వెళ్ళవద్దు. మీరు వెళ్ళేది తినడానికి కాదు, ఇది దేవుని యొక్క పరిచర్య. దేవుని యొక్క పరిచర్య దేవుని మీద మాత్రమే ఆధారపడి చేయవలసినటువంటి పరిచర్య. కాబట్టి మీరు ఇవేమీ తీసుకుని వెళ్ళకుండా వెళ్ళండి. ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి శాంతి కలుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించి మీ ముందు ఏ భోజన పదార్థాలు అయితే పెడతారో అవి మాత్రమే తినండి, ఆ ఇంటిలోనే ఉండండి, మీ యొక్క పరిచర్యను మీరు కొనసాగించండి. ఎవరు కూడా ఇల్లు తిరగరాదు, అయ్యా ఆకలిగా ఉంది, మాకు భోజనం పెడతారా, ఇది పెడతారా, అది పెడతారా అని ఏ ఇంటికి కూడా మీరు వెళ్ళి అడగవద్దు. ఇంటింటికి తిరగవలసిన పని మీది కాదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన వారు మీ దగ్గరకే వస్తారు. చాలాసార్లు కాంట్రవర్షియల్ ఎదురవుతూ ఉంటాయి. మనము ప్రతి ఇంటింటికి వెళుతూ ఉంటాం. వేరే సంఘస్థుల ఇంటికి, వేరే మతస్థుల ఇంటికి వాళ్ళ అనుమతి లేకుండానే, వాళ్ళకి ఇష్టం లేకుండానే మనం ప్రవేశిస్తూ ఉంటాం. ప్రవేశించి మళ్ళీ పైగా మాకు వాక్ స్వతంత్రం లేదా, మేము వాక్యాన్ని బోధించకూడదా అని చెబుతూ ఉంటాం. ప్రభు అన్నాడు, వెళ్ళండి, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళండి, అక్కడే మీరు వాక్యాన్ని బోధించండి అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల వలె మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి సంభాషణలు, అనవసరమైనటువంటి గొడవలు మీరు పెట్టుకోవద్దని ప్రభు ముందుగానే 2026 సంవత్సరాల క్రితం ఈ యొక్క వాక్యాన్ని బోధించి ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించకుండా మన దేవుడే గొప్పవాడు, అవును ప్రియ సహోదరులారా, మన దేవుడే గొప్పవాడు, అది నీ ప్రజలకు బోధించు, నీ విశ్వాసులకు బోధించు, వాళ్లను విశ్వాసంలో నడిపించు. నీ గొప్ప దేవుని గురించి నీ సంఘములో నీ ప్రజలకు తెలియచేయి, తప్పేమీ లేదు. కానీ ఇతర మతస్థులను, ఇతర వారి యొక్క బోధనలను తప్పుపట్టి మనం బోధించకూడదు. ఎవరిని వారిగా మనం గౌరవించాలి అనేది తల్లితిరి సభ మనకు బోధిస్తుంది. బైబిల్ కూడా మనకు అదే సత్యాన్ని బోధిస్తూ ఉంది. నీ దేవుని నీవు ప్రకటించుకో, కానీ ఇతర దేవుళ్ళ గురించి, ఇతర సాంప్రదాయాల గురించి మనం చెడుగా మాట్లాడి బోధించని అవసరం లేదు. నీకున్నటువంటి సంఘాన్ని బలపరుచుకో. నీకున్నటువంటి సంఘంలో 10 మంది ఉన్నా, ఒక్కళ్ళు ఉన్నా, 2 ఉన్నా, వాళ్ళను విశ్వాసంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పితే తప్పుపడుతూ, ఇతర మతాలను తప్పుపడుతూ, నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, నా సంఘమే గొప్ప అనే స్వార్థపూరితమైనటువంటి బోధనలు చేయవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ 72 మంది అపోస్తలులకు ఇస్తున్నటువంటి బాధ్యత, ఇదిగో పంట ఎక్కువగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు, ప్రార్థన చేయండి. నెంబర్ 1. రెండవది, మీరు దేవుని మీద ఆధారపడి వెళ్ళండి. దేవుడే పంపించినటువంటి దేవుడే తప్పకుండా మీకు అన్నీ సమకూరుస్తాడు. విశ్వాసముతో మీరు వెళ్ళండి. ఎవరు ఆహ్వానిస్తారో ఆ ఇంటికే మీరు వెళ్ళండి. వాళ్ళు పెట్టింది ఏదో తినండి, అది లేదు, ఇది లేదు, అది వండండి, ఇది వండండి అని మీరు వాళ్ళని ఏ విషయంలో కూడా బలవంతం పెట్టవద్దు. ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, ఏ ఇంటికైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో మీరు కాలు పెట్టగానే ఆ ఇంటికి శాంతి సమాధానం లభిస్తుంది. నా దీవెనలు వారి మీద కుమ్మరించబడతాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని, ఆహ్వానించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రార్థన చేయటం, ఆ ఇంటి వారిని దీవించటం, అక్కడ స్వార్థ పరిచర్య కొనసాగించటమే మీ బాధ్యత అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఎవరెవరైతే మీ దగ్గరికి రోగస్తులు వస్తారో, ఏ రోగముతో వస్తారో, ఏ సమస్యతో వస్తారో, ఏ ఇబ్బందితో వస్తారో నా నామములో ప్రార్థించి ఆ రోగులను స్వస్థపరచటమే మీ బాధ్యతగా ప్రభు ఈ 72 మందికి బోధించి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుల పని, బోధకుల పని, యాజకుల పని సువార్తను బోధించటం, దేవుని మీద ఆధారపడటం, ఆహ్వానించే వారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించటం, వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయటం. ప్రభు అంటున్నారు, ఆహ్వానించిన చోటుకు వెళ్ళవద్దు, అంగీకరించిన వారి ఇంటికి మీరు వెళ్ళవద్దు.
ఎవరైతే మిమ్మల్ని అంగీకరించరో, ఆహ్వానించరో, మీ కాళ్లకు పట్టినటువంటి దుమ్ము, వారి దుమ్ము కూడా మీ కాళ్ళకు అంటుకోవడానికి వీలు లేదు. అక్కడే విదిలించి వచ్చేసేయండి. ఎవరైతే ఆత్మతో ప్రేరేపించబడతారో, ఎవరైతే రక్షణకు అనుకూలంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి బోధించండి. వాళ్ళు పెట్టింది ఏదో, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు పెట్టింది ఏదో మీరు తినండి. ఎందుకంటే మీరు పని చేశారు, పని చేసిన వాడు భత్యానికి అర్హుడు కదా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త పరిచర్య అనేది మనందరి బాధ్యత, సేవకుల బాధ్యత, అలాగే విశ్వాసుల యొక్క బాధ్యత. సువార్తను బోధించటం సేవకుల బాధ్యత అయితే, సువార్థికులను ఆహ్వానించడం, వారికి కావలసినటువంటివి సమకూర్చటం విశ్వాసుల యొక్క బాధ్యతగా ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. అందుకనే ప్రియ సహోదరులారా, అనాది కాలము నుండి ఈ రోజు వరకు కూడా సువార్త పరిచర్య ముందుకు వెళుతుంది. దేవుడు చెప్పినట్లుగానే ముందుకు వెళుతుంది. కారణం ఏమిటంటే, చాలామంది మీలో నుండే మంచి మనసులు పుట్టుకుని వస్తూ ఉన్నారు. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు బయటకు వస్తూ ఉన్నారు. మీ యొక్క విశ్వాస జీవితము ద్వారా, మీ యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితము ద్వారా దేవుడి స్వార్థ పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బోధకుల పని బోధించటము, సత్య మార్గాన్ని బోధించటము, యేసు ప్రభు సజీవ వాక్యాన్ని బోధించటము, సంతోషకరమైనటువంటి శుభవార్తను బోధించటము. నిజమైనటువంటి సేవకుడు ఎవ్వరు కూడా ఇతరులను బాధ పెట్టే విధముగా, ఇతరులను కించపరిచే విధముగా, ఇతరులను అవమానపరిచే విధముగా, ఇతరుల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిజమైనటువంటి సేవకుడు కూడా బోధించడు. అలా బోధించినటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నిజమైనటువంటి బోధకులు కాదు అని అర్థం. దేవుని యొక్క బోధన కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా వాళ్ళ సొంత స్వలాభాల కోసం ఎవరైనా స్వార్థముతో, అసూయతో వాక్యాన్ని బోధిస్తే ప్రతి బోధకు వారు దేవునికి లెక్క చెప్పుకోవాలి. ప్రతి బోధకు మేము దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 72 మందికి దేవుడు బాధ్యతనిచ్చి సువార్తను బోధించండి. మీరు ఏ ఇంటిలో ప్రవేశించిన ఆ ఇంటికి సమాధానాన్ని దయచేయమని ప్రార్థించండి. ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళని తాకి స్వస్థపరచండి. ఇది సేవకుల పని. ఈరోజు ప్రియ సహోదరులారా, సేవకుల కోసం ప్రార్థన చేయాలి. సేవకులు విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. అలాంటి మంచి విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ సువిశేష సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయటానికి యోగ్యులే అని, బోధకులు సువార్తను బోధించాలి, విశ్వాసులు ఈ యొక్క సువార్తను ముందుకు నడిపించాలని మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరం కూడా కలిసి మీ రాజ్యాన్ని స్థాపించే భాగ్యాన్ని దయచేయమని, మేమందరం కూడా కలిసి ఈ లోకములోనే మీ మందిరాన్ని నిర్మించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కొన్నిసార్లు మా యొక్క బోధనలో స్వార్థమైన బోధనలు, మీకు ఇష్టం లేనటువంటి బోధనలు, అనేక మందిని బాధ పెట్టే బోధనలు చేసి ఉన్నాము ప్రభా. మమ్ము క్షమించండి. మీ మంచి మనసుతో మమ్ము దీవించండి. మా నాలుకను మీ ఆధీనంలో ఉంచండి. మా ఆలోచనలు మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. సత్యమైనటువంటి బోధను, నీతి కలిగినటువంటి బోధను, యథార్థమైనటువంటి బోధన బోధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధకులందరూ కూడా మీ మీదనే ఆధారపడే బిడ్డలుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అవును ప్రభా, కొన్నిసార్లు ఈ యొక్క ఆధారపడడంలో మేము నిర్లక్ష్యం చేసి ఉన్నాం. భయముతో ఆందోళన కలిగి ఉన్నాం. మా రాబోయే జీవితం ఏమైపోతుందో అని మాకు కావలసిన వాటిని మేము సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభా. మమ్ము క్షమించండి. మీ మీదనే పూర్తిగా ఆధారపడుతూ మీ చిత్తానుసారం జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ బిడ్డల ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను హేరాళముగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో
లైవ్ టెలికాస్ట్కు సహాయ సహకారాలు అందించినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రభు వారి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని వేడుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులను దీవించండి ప్రభు, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి. రకరకాల బాధలు, నొప్పులు, వేదనలతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచండి ప్రభు. మరి వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, గృహ సమస్యలతో మరి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే న్యాయం చేసి ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుంటున్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా హేరాళముగా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించు ఈ అర్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అనే
పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షమనొచ్చిన నీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావములో మా కనులు గాంచలేని అతనిని మా స్వభావములో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడుగా ఉన్నను, కాలవాహినులు ఇప్పుడు మా స్వభావములో ప్రత్యక్షమాయెను. పతనమైన సమస్తమును తనయందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేసెను. కావున మేము దూతల దళముతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మన ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి నడుపూజలు మనం ప్రవేశించాం. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తున్న ఓ పవిత్రమైన సమయం ఇది. బలిపీఠం మీద ఉన్నటువంటి అప్పము, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకుని సజీవ దేవునిగా మనందరి ముందు ప్రత్యక్షమయ్యే సమయం ఇది. ఈ సమయంలో విశ్వాసంతో మీరు ఏది అడిగినా అతి త్వరలోనే దానిని మీరు పొందుకోబోతున్నారు. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, జానైస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ రక్షించడం కోసం పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తంలో
అతని ద్వారా మనము జీవము పొందగలుగుందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా సంతృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య రూప దర్శనమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలవంతో నివారా. ఎనలేని మేలులతో కురిపించారు, ఎనలేని మేలులను కురిపించారు. లెక్కించలేని మేలులు ఇచ్చారయ్య, లెక్కించలేని మేలులు ఇచ్చారయ్య. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా, అద్భుతాలంతో నివారా.